నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఏరా మావా, మొగుడు చచ్చిన ముందులా కూర్చున్నా ఎవరైనా తిట్టారా ఏటి? అవును మామ, యూట్యూబ్ తిట్టింది, నన్ను తిట్టింది. ఇవే తిట్టింది తగ్గించుకుంటే మంచిది. ఆ? వెళ్ళు. ఏమని తిట్టింది? నిన్ను తిట్టి ధైర్యం ఉందా? ఏమని తిట్టిందిరా? ఇప్పటి వరకుని 4000 వాచింగ్ అవర్స్ ఇస్తే చాలు, ఇక్కడి నుంచి 8000 వాచింగ్ అవర్స్ కావాలంట. నా వల్ల అవుతుందా? అలాగే తిట్టింది నన్ను. తిట్టింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంతేకాదు, షార్ట్లలోని 20 మిలీనియంలు కావాలంట. అది అబద్ధం. ఏంటి అని ఆలోచిస్తున్నాను. అంటే ఎస్. అబ్బా, నీకు అంతమంది ఫ్రెండ్సే లేరు కదరా, ఎలాగవుతుంది? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఊరే ఉందరా ఒక మార్గం. అదేంటంటే, అదేంటో చెప్పు మామ, చెప్పు. మోనటైజేషన్ అయిపోయటానికి ప్లాన్ చేస్తాను. చెప్పు, ఆ సబ్జెక్ట్ ఏంటి అని చెప్పు. ఎలా అవుతుంది చెప్పు. దానికి పెద్దగా ఆలోచించవలసిన విషయం ఏమీ లేదురా. ఇప్పుడు యూట్యూబ్ ఏం చెప్పింది? 8000. అదే సబ్జెక్టు తీసుకో, ఒక మంచి వీడియో ప్లాన్ చేయి. ట్రెండింగ్ అదే కనుక జమ్ 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 అనుకుంటూ లేచిపోతుంది. అదే సబ్జెక్టు ఎన్నుకొని చేయి. ఓకేనా? ఓకే, సూపర్ ఐడియా మామ. అదే దాని మీద ఒక్క అరగంటలో వీడియో తయారు చేస్తాను, పబ్లిక్లోకి వదిలేస్తాను. ఎలాగుంటుందో చూద్దాం. ఓకేనా? స్టేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సక్సెస్ ఇవాళ సాయంత్రం లోపలనే వచ్చేస్తుందిరా. ట్రెండింగ్ సబ్జెక్ట్ వీడియో ఎన్నుకో, సక్సెస్ అయిపోతావు. 5 hours later. మామా 4,000 అవర్స్ వాచ్ అవర్స్ వచ్చేసినాయి మామ. నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది. 4,000 అవర్స్ వచ్చేసినాయి మామ. ఏంటనుకుంటున్నావు? నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది. సక్సెస్ అయిపోయావు. ఇదిగో నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పుడే. పిచ్చోడా, నీలో టాలెంట్ ఉండాలి కానీ 8,000 కాదు, 16,000 వాచింగ్ అవర్స్ పెట్టినా, ఏం చేసినా సరే నీలో కంటెంట్ దమ్మున్నది ఉంటే నువ్వు సక్సెస్ అయిపోతావురా. దానికి ఏం ఆలోచించక్కర్లేదు. సక్సెస్సా? హ్యాపీ. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయరా హ్యాపీగా. ఇదంతా కళ. అబ్బా, కళ నిజమైతే ఎంత బాగున్నాం. ఎనీవే, కళ ద్వారా మనకి చిన్న మెసేజ్ వచ్చింది. కళలు కూడా మంచియే, మరక మంచిది అన్నట్టు. ఆ కళలో చెప్పినట్టు మంచి కంటెంట్ చేద్దాం ఈ రోజు నుంచి. మంచి కంటెంట్, అదే సబ్జెక్ట్ కంటెంట్ కానీ చేయమని చెప్పింది కదా కళలో, అదే చేద్దాం. సక్సెస్ అవుతాం. దేనికి వరి అవ్వకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ట్రై అండ్ ట్రై వెన్ విన్స్. ఎక్కడో చదివిన సామెత మదిలో తిరుగుతూనే ఉంది. దాన్ని నిజం చేద్దాం.